ఎస్టీకి వచ్చింది ఇది సర్పంచ్ ఒక్కనే ఉండము. గ్రామం ఉన్నది కదా, అడగాలి వాళ్ళ కాడికి మాట్లాడుకొని ఓకే చేసుకుంటాం. మాకు వచ్చింది మీనికెళ్ళి అందరం మంచిగా ఉండాలి. మీరు ముందర ఉంటే మేము వెంట వస్తాము, పనులు కూడా చెప్పమంటే చేపిస్తాము. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. పోటీ చేయాలనుకునే అభ్యర్థులు రంగంలోకి దిగి గెలుపు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. సర్పంచ్, వార్డు మెంబరు ఇలా ఏది దొరికితే దానికి పోటీ చేయాలని అభ్యర్థులు ఉత్సాహంతో ఉన్నారు. ఈ విషయం కొద్దిసేపు పక్కన పెడితే సర్పంచ్ ఎన్నికలు ఓ కుటుంబాన్ని మాత్రం లక్కీ ఫ్యామిలీగా మార్చేశాయి. వద్దనుకున్నా వారికి పదవులు తెచ్చిపెడుతున్నాయి. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్ గ్రామంలో ఒకే కుటుంబానికి సర్పంచ్ పదవితో పాటు మరో 2 వార్డు సభ్యుల పదవులు కూడా దక్కనున్నాయి. ఈ అదృష్టం భీమప్ప కుటుంబాన్ని వరించింది. ఈ గ్రామంలో 449 మంది ఓటర్లు ఉండగా 8 వార్డులు ఉన్నాయి. రిజర్వేషన్ల నిబంధనల ప్రకారం ఈ గ్రామంలోని సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ జనరల్కు కేటాయించారు. దీంతో పాటు 4వ వార్డు ఎస్టీ జనరల్కు, 6వ వార్డు ఎస్టీ మహిళకు రిజర్వ్ అయ్యాయి. అయితే ఈ గ్రామంలో భీమప్ప కుటుంబం తప్ప మరే ఎస్టీ కుటుంబాలు లేకపోవడంతో ఈ 3 స్థానాలు ఆ కుటుంబానికే దక్కే అవకాశం ఏర్పడింది. అయితే ఎరుకలి భీమప్ప, ఆయన భార్య వెంకటమ్మ దంపతులు బుట్టలల్లుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఎల్లప్ప, మహేష్ అనే 2 కుమారులు ఉన్నారు. వీరిద్దరికీ పెళ్లిళ్లు జరిగాయి. మొత్తం ఈ ఫ్యామిలీలో కోడళ్లతోని కలుపుకొని 6 ఓట్లు ఉన్నాయి. అయితే 2 కుమారులు హైదరాబాద్లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలు రావడంతో ఆ గ్రామానికి ఎస్టీ జనరల్ రిజర్వేషన్ దక్కింది. దీంతో పాటు 2 వార్డు మెంబర్ల రిజర్వేషన్ సైతం ఎస్టీ కులానికి దక్కడంతో ఆ గ్రామంలో ఉన్న ఒక్కగానొక్క భీమప్ప ఫ్యామిలీకే సర్పంచ్ పదవి అదృష్టం దక్కింది. ఒక సర్పంచ్, 2 వార్డు మెంబర్లతో మొత్తం 3 పదవుల్లో వారు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈ విషయమై భీమప్పను కదిలించగా గ్రామస్తులందరూ కలిసి సూచించిన మేరకు మా కుటుంబంలో ఎవరు సర్పంచ్గా, ఎవరు వార్డు సభ్యులుగా ఉండాలో నిర్ణయించుకుంటామని అన్నారు. సర్పంచ్ అయిన తర్వాత దేవుని మొక్కు ప్రకారం ఎస్సీ కాలనీలో ఎల్లవ్వ గుడిని కట్టిస్తానని భీమప్ప తెలిపాడు. బషీరాబాద్ మండల్ ఎస్టీకి వచ్చింది ఇది సర్పంచ్ ఒక్కనే ఉండము, మాట్లాడుకొని చెప్తాము. ఎంతమంది పిల్లల్ని? 2 కొడుకులు, ఒక బిడ్డ. పెళ్లి అయింది, ఎవరి ఎస్టీ, నేను ఒక్కనే ఎస్టీకి వచ్చింది. నువ్వేమనుకుంటున్నావు దాదా? ఇప్పుడు నీకు ఒక్కనికి వచ్చింది కదా, నీకు ఎట్లా అనిపిస్తున్నది? మాట్లాడుకొని చెప్తాం పెద్దలకు అందరికి. ఊళ్ళో గ్రామం ఉన్నది కదా, అడగాలి వాళ్ళ కాడికి మాట్లాడుకొని ఓకే చేసుకుంటాం. మా కుటుంబంలో ఎలాంటి కలహాలు లేవని, అంతా కలిసిమెలిసి ఉంటామని, ఈ పదవులు సైతం అందరం కలిసే సమంగా పంచుకుంటామని భీమప్ప భార్య చెప్తున్నారు. మేము ఊరంతా మాట్లాడుకున్నాలే, అందరము ఇసుకాలను ఊరు అంతా మాట్లాడుకున్నాలే. వాళ్ళంతా ఏమంటే అదే కారా, మాకు అందరం ఒకటే ఉంటే మంచిగా. మేము కూడా వాళ్ళని మించి మేము పోము, మమ్మల్ని మించి వాళ్ళు పోరు. మంచిగా ఉండాలి, అంతా కలిసిమెలిసి ఉంటాము, చేసుకున్నాలని మాది ఒక్కటే ఉండదు. ఎస్టీళ్ళు మా కొడుకులే, మా భార్యల పిల్లల ఇటంతా ఈయనే పెళ్ళి అయిపోయింది. మా కోడళ్ళు కొడుకులంతా ఉండరు, అంతా మంచిగా ఉండము. మేము ఒక్కనాడు కొట్లాలే జగడం వాళ్ళే అంతా ఇప్పుడు మంచిగా ఉండము. ఇప్పుడు ఇన్ని దినాలు ఎట్లుండమో ఇప్పుడు కూడా అట్లే ఉండాలి. సర్పంచ్ అయినా గారు మళ్ళీ ఏం మాకు జరగొద్దు, మంచిగా ఉండాలి. నువ్వు సర్పంచ్ అయినావు అట్లా అయినావు అని మాకేమో అనొద్దు. అందరం మంచిగా ఉండాలి. గ్రామంలో అందరం ఊరు కేసికాలను ఇటు అంతా మంచిగా ఉండాలి, అంతా మంచిగా జరగాలి. వాళ్ళు మమ్మల్ని చేస్తున్నారు, మేము మాకు వచ్చింది మీనికెళ్ళి అందరం మంచిగా ఉండాలి. మీరు ముందర ఉంటే మేము వెంట వస్తాము, పనులు కూడా చెప్పమంటే చేపిస్తాము. ఒక్కరికి వచ్చింది ఇక పెద్ద మనుషులు ఏమంటే అదే కారా అని మేము అట్లా అనుకుంటున్నాం. అయితే మంతన్ గౌడ్ గ్రామంలో గత సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ ఎస్సీ రిజర్వేషన్ కాగా 2 వార్డులను మాత్రం ఎస్టీకే కేటాయించారు. ఆ సమయంలో సైతం 2 ఎస్టీ స్థానాల్లో పెద్ద కొడుకు, పెద్ద కోడలు వార్డు సభ్యులుగా కొనసాగారు. ఈసారి ఎరుకలి భీమప్ప సర్పంచ్ గాను, పెద్ద కోడలు స్వప్న, పెద్ద కొడుకు ఎల్లప్ప వార్డు సభ్యులుగా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదైనా భీమప్ప ఫ్యామిలీ సో లక్కీ, వద్దన్న పదవులు వరించాయి.